గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రేపే స్టార్ట్ అవుతుంది. ఏమేమి సర్టిఫికెట్లుగా ఉన్నో ఆల్రెడీ వీడియో చేసిన, బట్ మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ చేస్తున్న వీడియో. ఇక కావాలంటే ఇక మీరు నన్ను ఏమనుకున్నా ఏం కాదు అన్న, ఎన్నిసార్లు చేస్తావని కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా నీకు తెలుసు సర్టిఫికెట్లు ఏమేమి కావాలో. కానీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, కొత్త వ్యూవర్స్ వచ్చారు, వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చేస్తున్నా. తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకోండి వీడియోలో ఏమన్నా చెప్పినా మిస్ అయినాయని. ఎనీవేస్ కంటిన్యూ ద వీడియో. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది ఫస్ట్ డిస్కషన్ చేస్తాం. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అవసరం లేని డాక్యుమెంట్స్ కూడా డిస్కషన్ చేస్తా. రెండు రాసిన మీకు అర్థమైపోతుంది. సో యూపీ ఓకే. ఫస్ట్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో. కంపల్సరీ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏది? 10th మెమో, ఇంటర్ మెమో, అన్ని ఒరిజినల్ మెమోస్. మళ్ళీ చెప్తున్నా, ఒరిజినల్ మెమోసే, ఓకేనా? ఒరిజినల్ మెమోస్, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. ఏమేమి ఉంటాయి డిగ్రీలో? కన్సాలిడేటెడ్ మెమో ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, రెండు ఉంటాయి. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మెమో, రెండు లాంగ్ మెమోస్ ఉంటాయి. ఈ ఓపెన్ డిగ్రీ వాళ్ళకి కన్సాలిడేటెడ్, ప్రొవిజనల్ రెండు ఒకటే సర్టిఫికేట్. దాని మీదనే కన్సాలిడేటెడ్ కమ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో దాన్ని రెండు ప్లేస్లలో అప్లోడ్ చేయాలి. రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకి రెండు వేరు మెమోస్ ఉంటాయి, ఇవి కావాలి. ఒకవేళ ఇవి లేవన్నా అనుకుంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. సెమిస్టర్ వైజ్ మెమోస్, ఒరిజినల్ మెమోస్ ఉంటాయి మ్యాక్సిమం అప్ టు 5th సెంబర్కి. ఒకవేళ 6వ సెమిస్టర్ మెమో లేదంటే ఆన్లైన్ ప్రింట్ పెట్టండి. ఆన్లైన్ ప్రింట్లో మీరు సైన్, ప్రిన్సిపల్ సార్ సైన్ ఉన్న స్టాంప్ వేయండి, ఓకేనా? మీ కాలేజ్ స్టాంప్, ప్రిన్సిపల్ సైన్ వేయండి ఆన్లైన్ ప్రింట్అవుట్ మీద. సో అది మెమో లాగా పనిచేస్తుంది, ఎందుకంటే కాలేజ్ వాళ్ళు వెరిఫై చేసినట్టు. ఆన్లైన్ ప్రింట్ మీరు ఫేక్ ప్రింట్అవుట్ పెడితే ఎట్లా? అందుకే ఒక ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ ఉంటే అది వ్యాలిడ్ చేస్తారు. మనకి ర్యాంక్ కార్డులు ఇచ్చారు ఆన్లైన్ ప్రింట్అవుట్స్ నాట్ అలౌడ్ అని. అదేం ప్రాబ్లం లేదు, నేను కూడా ఆన్లైన్ ప్రింట్అవుట్ పెట్టిన 6th సెమిస్టర్ అప్పుడు. మా టైంలో కూడా మెమోలు రాలే. సో ఆన్లైన్ ప్రింట్ తీపిచ్చి క్లారిటీగా అప్లోడ్ చేయొచ్చు. దాన్ని ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ వేపిస్తే అది కొంచెం వ్యాలిడ్గా పనిచేస్తుంది, మీకు అప్రూవ్ కూడా చేస్తారు. డిగ్రీ సెమ్ వైజ్ మెమోస్, మళ్ళీ సెమ్ వైజ్ మెమోస్ 6 సెమ్లకు 6 మెమోలు ఉంటాయి. సప్లిమెంటరీ వాళ్ళకి 7 మెమోలు, 8 మెమోలు, 9 మెమోలు, 10 మెమోలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని మెమోస్ అప్లోడ్ చేయాలి. లాంగ్ మెమోస్ ఉంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ అవసరం లేదు. లాంగ్ మెమో లేకపోతే కన్సల్టేటివ్ మెమో ఉందా అంటే నో అని పెట్టినాం అనుకో, అప్పుడు అప్లోడ్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతాయి. ఇదన్నీ ఉండాలి, అదన్నీ ఉండాలి. లాంగ్ మెమోస్ ఉంటే ఏం కాదు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ టీసీ, కంపల్సరీ టీసీ ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు బీఈడీ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. బీఈడీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బీఈడీ 4th సెమిస్టర్ ఇంకా కాలేదు, మా టీసీ లేదంటారు. డిగ్రీ టీసీది ఫోన్లో ఫోటో ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు, ఓకేనా? డిగ్రీ టీసీది ఫోన్లో ఫోటో ఉంటే దాన్ని ఇప్పుడు పీజీకి పెట్టొచ్చు. లేదన్నా అంటే బీఎడ్ టీసీ పెట్టాలి. ఇక అది కూడా లేదంటే అట్లీస్ట్ ఏదో ఒకటి పెట్టాలి, ఇక కాలేజ్ వాళ్ళు ఏది ఇస్తే అది. బట్ టీసీ అనేది కంపల్సరీ ఉంటే బెటర్, లేకపోతే ఏం చేయలేము. మీ దగ్గర ఉన్నది పెట్టండి. టీసీ అనేది ఒరిజినల్ టీసీని అప్లోడ్ చేయాలి. బీఈడీ వాళ్ళకి చెప్తున్నా, బీఈడీ టీసీ ఉన్నా లేకపోతే డిగ్రీ టీసీ ఫోన్లో ఫోటో ఉంటే అది పెట్టచ్చు. నెక్స్ట్ 9th to డిగ్రీ బోనోఫైడ్స్, అంటే ప్రీవియస్ 7 years ఇవి, ఓకేనా? ప్రీవియస్ 7 years ఇవి. సో ప్రీవియస్ 7 years ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదైనా పర్లేదు, ఓకే? క్యాస్ట్ చేంజ్ కాదు కాబట్టి ఏం కాదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి, తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇన్కమ్ ప్లేస్లో మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయి, అంతే. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు కూడా చాలా మంది అప్డేట్ చేసుకోవాలి, దాంతో పెద్ద ప్రాబ్లం కాదు, బట్ చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సీ మేము ఆధార్ కార్డులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, అప్డేట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వస్తుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 700 ర్యాంక్ వచ్చిన ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సీట్ వస్తున్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఏమో ఈడబ్ల్యూఎస్లో తక్కువ ఉంటుంది, జనాభానే తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వరు, ఓన్లీ ఓసీల వాళ్ళకి, ఓసీలో ఉన్న పూర్ పీపుల్కి ఇస్తారు కదా ఈడబ్ల్యూఎస్, ఎకానమికల్లీ వీకర్ సెక్షన్. సో ఓసీ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, ఓకే? తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది. మంచిగా కొంచెం ర్యాంక్ 500-600, 700-800, 1000 ర్యాంక్ ఉన్నా కూడా మంచి సీట్ వస్తుంది, మీరు అనుకున్న సీటు. సో ఇవే సింపుల్: 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, లేదంటే సెమ్ వైజ్ మెమోస్, టీసీ, 9th to డిగ్రీ బోనఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఈడబ్ల్యూఎస్. సో మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ డిగ్రీ, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రెసిడెన్స్ అడుగుతుంది, ఓకే? రెసిడెన్స్ ఇది ఎవరు? ఓపెన్లో చదివిన వాళ్ళకి 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఓపెన్లో చదివినామా అని అడుగుతుంది. ఎస్ అని పెట్టినాం అనుకో, అప్లోడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసి పెట్టుకోవాలి. సో అంతే. ఇక రిమైనింగ్ ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. మొత్తం మీరు కాలేజీలో జాయిన్ అయ్యి మీ అడ్మిషన్ అయిపోయి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు December 31 ఉంటుంది స్కాలర్షిప్ లాస్ట్ డేట్. అప్పటి వరకు స్కాలర్షిప్ అప్లై ఎప్పుడు చేసుకుంటే అప్పుడు ఇంకో 2-3 months తర్వాత కూడా మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు అడ్మిషన్ అయిన తర్వాత. అప్పుడు అవసరం గ్యాప్ సర్టిఫికేట్.
స్కాలర్షిప్లో అప్లోడ్ చేయాలి. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీకు ఎక్కడ గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. నా డిగ్రీ 2 సంవత్సరాల కింద అయిపోయింది, 3 సంవత్సరాల కింద అయిపోయింది, లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకో. 1 ఇయర్ గ్యాప్ ఉన్నా, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటేనే స్కాలర్షిప్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆ గ్యాప్ ఉన్న ఇయర్స్లో నువ్వు లోకలా కాదా అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. సో గ్యాప్ ఉన్న ఇయర్స్లో నువ్వు ఎటు పోయినావు, ఏం చేసినావు అనేది ఒక గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టాలి. సో 9th కి 10th గ్యాప్ ఉంది, 10th ఇంటర్కి గ్యాప్ ఉంది, ఇంటర్కి డిగ్రీకి గ్యాప్ ఉంది, డిగ్రీ అయిపోయినాక ఇప్పటికి గ్యాప్ ఉంది, ఎప్పుడు గ్యాప్ ఉన్నా గ్యాప్ ఇస్ గ్యాప్, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సప్లిమెంటరీలో వాళ్ళ గ్యాప్ వచ్చినా కూడా 3 సంవత్సరాల డిగ్రీ 4 సంవత్సరాలు అయినా అన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోవాలంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. మీ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. మీరు మీ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ దగ్గర ఉన్న అన్ని స్టడీ సర్టిఫికేట్స్, బోనఫైడ్స్, స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్స్ ఏదైనా ఒకటే తీసుకొని పోతే వాళ్ళే ఇస్తారు. అప్లికేషన్ పెట్టి ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో వాళ్ళే ఫిల్ చేస్తారు. ఎన్ని గ్యాప్లు ఉన్నా ఒకటే ఫామ్లో ఫిల్ చేస్తారు. ఒక గ్యాప్ ఉన్నా ఆడ గ్యాప్, ఈడ గ్యాప్, మధ్యలో ఎన్ని గ్యాప్లు ఉన్నా కూడా ఒకటే గ్యాప్ సర్టిఫికేట్లో అన్ని గ్యాప్లు ఫిల్ చేసి సైన్ చేసి సంతకం పెట్టి ఇస్తారు మీకు గ్యాప్ సర్టిఫికేట్. సో దాన్ని తీసుకోరు. ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంది. కొంతమంది ఆఫ్లైన్, కొంతమంది ఆన్లైన్ ఇస్తున్నారు. కనుక్కోండి మీ మండల్లో ఎట్లుందో. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏంటంటే డిగ్రీ, పీజీ వేరే యూనివర్సిటీలో చదివితే అవసరం. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు కరీంనగర్లోనే డిగ్రీ చేసిండు, కరీంనగర్లోనే పీజీ చేసిండు. మనకి మైగ్రేషన్ అవసరం లేదు. ఎందుకంటే శాతవాహన యూనివర్సిటీలోనే డిగ్రీ, పీజీ చేసిండు. బట్ నేను కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అక్కడ చేసి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చిన ఉస్మానియాకి. సో యూనివర్సిటీ చేంజ్ అయినా డిగ్రీకి, పీజీకి. ఇప్పుడు ఏమవుతుంది, యూనివర్సిటీ చేంజ్ అయినా కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అది ఎప్పుడు అవసరం ఉంటుంది, మీరు కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత, మీ అడ్మిషన్ అయిపోయిన తర్వాత, మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు అవసరం ఉంటుంది. అప్పటిదాకా అవసరం లేదు. అప్పటిదాకా లేకున్నా ఏం కాదు. సో అది అడ్మిషన్ అయిపోయిన తర్వాత. ఈ గ్యాప్ సర్టిఫికేట్ కూడా అడ్మిషన్ అయిపోయినాక, అలాట్మెంట్ అయిపోయినాకనే ఇస్తారు. నాకు ఇక్కడ సీట్ వచ్చింది, గ్యాప్ సర్టిఫికేట్ కావాలి స్కాలర్షిప్ పర్పస్లో అని చూపించాలి. అలాట్మెంట్ అయింది చూపిస్తేనే ఇస్తారు గ్యాప్ సర్టిఫికేట్. మైగ్రేషన్ కూడా అంతే. అలాట్మెంట్ అయిన తర్వాత నాకు వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చింది, సో డిగ్రీ వేరే, ఇది ఈ యూనివర్సిటీలో కాదు వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే మీ డిగ్రీ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ఇస్తారు. ఒక్కొక్క యూనివర్సిటీలో ఇస్తుంది, ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు కాలేజీలోనే ఇస్తారు మైగ్రేషన్. సో మీ దగ్గర ఎట్లుంది కనుక్కోవాలి. ఇక చెప్పిన కదా, రెసిడెన్స్ అనేది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయాలి. ఓన్లీ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చదివిన వాళ్ళకి రెసిడెన్స్. రెగ్యులర్గా చదివిన వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా, ఇది ఓవర్వ్యూ. ఒకసారి మంచిగా చూసుకోరి. ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక నేను ఏం చేయలేను. రేపే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో స్టార్ట్ అవుతుంది. అది వీడియో అంటున్నా, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ రేపు ఈవినింగ్ అన్నా నైట్ అన్నా అది స్టార్ట్ అయిన తర్వాత వీడియో రేపు నైట్ వరకు వస్తుంది. ఎల్లుండి చేసుకోరు. ఓకేనా, ఎందుకంటే రేపే స్టార్ట్ అవుతుంది కదా, అంటే సైట్ బిజీ ఉండొచ్చు, ఆ పేమెంట్ చేసేటప్పుడు ఫెయిల్ కావచ్చు, ఏదో ఒకటి సర్టిఫికేట్ డాక్యుమెంట్ సబ్మిట్ కావు. కాబట్టి నేను వీడియో పెడతా, ఆ వీడియో చూసి మీరు ఎల్లుండి చేసుకోండి. రేపు స్టార్ట్ అయిన తర్వాత చేసుకోండి. బట్ వీడియో అయితే రేపు నైట్ వరకు వస్తుంది. అది స్టార్ట్ అయిన తర్వాత ఎల్లుండి మీరు చేసుకోరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్. చేసుకున్న తర్వాత September 10 to 15 కదా, September 10 to 15 కదా. సో September 10 to 15 కాబట్టి September 11, 12, 13, 14 ఈ 2-3 డేస్లో అప్రూవ్ అయిపోతుంది. ఏమైనా రిజెక్ట్ అయింది అనుకో, మళ్ళీ September 15th లోపు ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే September 15 వరకు అప్రూవ్ అయిపోతుంది. 18 to 20 వెబ్ ఆప్షన్స్, 24 అలాట్మెంట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ కాకుండా 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు, 4 సబ్జెక్టులు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సెపరేట్గా దీనికి వెరిఫికేషన్ చేసుకోవాలి. మీరు ఒక్క కోర్స్ కాకుండా 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు రాసినా కూడా దేని హాల్ టికెట్ నెంబర్ దానికే, దేని ర్యాంక్ కార్డ్ దానికే ఉంటుంది. అంతే కదా, ఒక సబ్జెక్ట్ రాసినామంటే దానికి హాల్ టికెట్ ఉంటుంది. ఇంకో సబ్జెక్ట్ అయితే దాని హాల్ టికెట్ నెంబర్ దానికే ఉంటుంది, దాని ర్యాంక్ కార్డ్ దానికే ఉంటుంది. సో మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ తోటి లాగిన్ అయ్యి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి డబ్బులు కట్టి. సో ఎన్ని సబ్జెక్టులు రాస్తే అన్ని సబ్జెక్టులు. ఇప్పుడు 2 సబ్జెక్టులు రాసినాం అనుకో, 2 సబ్జెక్టులకి డబ్బులు కట్టి 2 సబ్జెక్టులకి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి 2 సబ్జెక్టులు అప్రూవ్ అయితే 2 సబ్జెక్టులే వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. 3 అయినా అంతే. 3కి సెపరేట్ డబ్బులు కట్టి సెపరేట్ లాగిన్ అయ్యి 3కి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి, 3కి అప్రూవ్ అవుతుంది, 3కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, 3కి అలాట్మెంట్ అవుతుంది. అయిన తర్వాత నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ కావాలి అండ్ తీసుకోవాలి, జాయిన్ కావాలి. అది ఓకేనా. I hope this information is helpful to you. If any doubts, comment below, and thank you so much for watching this video till end, and all the best to each and everyone. Bye.